ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ అలాగే అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి మీకు దూరంగా ఉన్న మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీకు దూరంగా ఉండే వాళ్ళు హ్యాపీగా ఉన్నారా, అసలు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు వాళ్ళు అనేది ఈ రోజు వీడియో అన్నమాట. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక టారో పరంగా కానీ, వేదిక్ న్యూమరాలజీ పరంగా కానీ, ఆరా స్కానింగ్కి సంబంధించింది కానీ, జాతకం చెప్పించుకోవాలన్నా కూడా స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. ఇవన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే. అలాగే ఎవరికైనా ఫ్రీ రీడింగ్ కావాలంటే కనుక టారో పరంగా, హెల్త్ పరంగా, జాబ్ పరంగా, ఫైనాన్షియల్గా ఎనీ వన్ క్వశ్చన్ అనేది ఫ్రీ రీడింగ్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం అండ్ పేషెన్సీ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. మెసేజ్కి రిప్లై ఇచ్చే వరకు వెయిట్ చేయగల అనుకున్న వాళ్ళు మాత్రమే మెసేజ్ అనేది పెట్టండి, కాల్స్ మాత్రం చేయకండి. అలాగే యంత్రాస్ అండ్ అరోమా ఆయిల్స్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి, చెక్ చేయండి ఒకసారి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. మీకు దూరంగా ఉన్న మీ పార్ట్నర్ సంతోషంగా ఉన్నారా, బాధపడుతున్నారా, థర్డ్ పార్టీతో ఉన్నారా, థర్డ్ పార్టీ వల్ల దూరంగా ఉన్నారా, అసలు ఎలా ఉన్నారు వాళ్ళు చూద్దాం. అసలు వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, వీటన్నిటికి సంబంధించినవి చూద్దాం మనము. ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి. సో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేము, మీ పార్ట్నర్కి సంబంధించిన నేము, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్, ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా ఒకసారి తలుచుకోండి. షఫ్లింగ్ చేసే టైంలో మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వాలంటే తప్పకుండా ఒకసారి డీప్ బ్రీత్ తీసుకొని మీ ఇద్దరి నేమ్స్ అనేవి తలుచుకోవాలి. సో ఎవరి ఎనర్జీస్ అయితే కరెక్ట్ అవుతాయో వాళ్ళకి 60-70% అనేది ఈ రీడింగ్లో మీకు యాక్యురేట్ అయితే కనుక మీకు సంబంధించిన ఎనర్జీస్ అనేవి ఈ రీడింగ్లో కనెక్ట్ అయినట్టు. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్స్ నేను ఇక్కడ తీయట్లేదు. సో ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళ ఎనర్జీస్ అనేవి ఈ రీడింగ్లో కనెక్ట్ అయ్యి రీడింగ్ అనేది వచ్చిందనేది అర్థం చేసుకోండి. సో చూద్దాము, మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉండి సంతోషంగా ఉన్నారా, బాధపడుతున్నారా, మీరు ఇక్కడ ఎంతో పెయిన్ అనుభవిస్తున్నారు, మరి వాళ్ళు అక్కడ ఎలా ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారా, థర్డ్ పార్టీతో ఉన్నారా, ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, వీటన్నిటికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాం మనం. సో చూద్దాము బాబా అండ్ అమ్మవారు ఏం గైడెన్స్ ఇస్తారో మీకు అనేది మీ పార్ట్నర్ విషయంలో. జడ్జిమెంట్. ఆర్ యూ జడ్జింగ్ మీ అండ్ మేకింగ్ యువర్ ఓన్ ఒపీనియన్స్? ఫైనల్ డెస్టినేషన్. దెర్ ఈజ్ నో వన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్, యు ఆర్ ద ఓన్లీ వన్. ది ఎండ్. Not interested to continue this relation, move on. Confusion. I am in dilemma whether it's yes or no. Memories. I swear I am missing you badly right now. Fascination. Your cute smile attracts me towards you. Mistrust. Your doubt is killing trust between us. Question. I love you so much. Why did you break my heart? Emotional baggage. My heart is tired of getting hurt. I need space. Heartbeat. You are my oxygen. Impossible to stay alive with you. Soul connection. No expectation. Purely loves you. Decision. It's time to decide something for this relation.
Necessity. Without you, I am not fine. I need you. Togetherness. I want to come closer and spend time with you. Obsession. Passionality in love with you today, tomorrow, and forever. Control. You are only mine. Be in your limits. Possessiveness. Yes, I am selfish. I can't tolerate your absence. Acceptance. I accept you with all your flaws. You are my world. Caution. Your friends are jealous with our relation. Beware. సో చూద్దాం చూద్దాం మీ ఇద్దరిది అసలు ఏ రిలేషన్ కి సంబంధించింది అనేది చూద్దాము. బాబా మీ ఇద్దరికి ఎలాంటి రిలేషన్ ఇచ్చారు, మీ ఇద్దరిని కలపడానికి రీజన్ ఏంటి, యూనివర్స్ మీ ఇద్దరిని ఎందుకు కలిపింది చూద్దాం. మేల్ అండ్ ఫీమేల్. మేల్ అండ్ ఫీమేల్. కార్మిక్ రిలేషన్షిప్ అన్నమాట మీ ఇద్దరిది. సో చూద్దాం, ముందు తోడి చూద్దాం, తర్వాత ఫర్దర్గా దీని ఎక్స్టెన్షన్ ఏమేమి థాట్స్ ఉన్నాయి అసలు ఏంటనేది చూద్దాం మనము. సో అసలు మీ పార్ట్నర్, మీకు దూరంగా ఉన్న మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు దూరంగా ఉండడం వల్ల వాళ్ళు హ్యాపీగా ఉన్నారా, బాధపడుతున్నారా, ఇప్పుడు అసలు ఎలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు, దీనికి సంబంధించిన రీడింగ్ చూద్దాము. యాక్చువల్గా మీ ఇద్దరిది అసలు కార్మిక్ రిలేషన్షిప్ అంటే పాస్ట్ లైఫ్లో మీ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ అనేది ఏదైతే ఉందో ఆ కార్మిక్ రిలేషన్షిప్ పాస్ట్ లైఫ్ నుంచి వచ్చిన రిలేషన్ అనమాట. ఆ పాస్ట్ లైఫ్లో ఏదో సంథింగ్ మిస్ అయింది మీ ఇద్దరి మధ్య. మిస్ అయిన దాన్ని ఈ లైఫ్లో మీరు కంటిన్యూ చేయడానికి మాత్రమే మీరు లైఫ్లో అనేది వచ్చారనమాట, కార్మిక్ రిలేషన్షిప్ అనమాట. సో ఆ లైఫ్లో, ఆ పాస్ట్ లైఫ్లో మీ ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైందంటే మీ ఇద్దరికి ఉన్న కొన్ని సిచ్యువేషన్స్ వలన విడిపోవడం అయితే జరిగింది. దాని వలన అది ఏదైతే పాస్ట్ లైఫ్లో అది ఎండ్ అయిపోయిందో దాన్ని ఈ జన్మలో కంటిన్యూ చేయడానికి, అదే ఏదైతే మీరు మిస్ చేసుకున్నారో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మాత్రమే ఈ రిలేషన్లో వచ్చారనమాట. కార్మిక్ రిలేషన్షిప్లో కూడా 2 టైప్స్ ఉంటాయి అనమాట, బ్యాడ్ కర్మ అండ్ గుడ్ కర్మ అనమాట. మీది వచ్చేసి లవ్ రిలేటెడ్ కర్మ అనమాట. దానివల్ల మాత్రమే మీ లైఫ్లోకి మళ్ళీ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చారు. అండ్ మేల్ అండ్ ఫీమేల్ మీకు ఇద్దరు ఎట్లా అంటే నేను గొప్ప అన్న ఫీలింగ్లో ఉంటారు మీ ఇద్దరు ఎవరైతే ఉన్నారో. మీ సైడ్ నుంచి మీరు కరెక్ట్ అనుకుంటే మీ పార్ట్నర్ సైడ్ నుంచి వాళ్ళు కరెక్ట్ అన్న ఫీలింగ్లో ఉంటారు. సో ఎవరు కూడా తగ్గే రకాలేం కాదనమాట. నేను గొప్ప, నేను గ్రేటు, నా లవ్ గ్రేట్ అన్నట్టుగా మీరు, మీ పార్ట్నర్ లవ్ గ్రేట్ అన్నట్టుగా మీ పార్ట్నరు, ఇలాంటి సిచ్యువేషన్ ఉన్న మీ ఇద్దరి మధ్య ఉంది. సో చూద్దాము. సో తప్పులు ఎవరివి ఉన్నాయంటే ఇద్దరు సైడ్ నుంచి ఉన్నాయి. ఈ రిలేషన్ ఏదైతే ఉందో మేల్ ఆర్ ఫీమేల్ అన్నారంటేనే తెలుస్తుంది అక్కడ నేను గొప్ప అంటే నేను గొప్ప, నువ్వు నాకేమి ఇచ్చావు నేను నీకేమి ఇచ్చాను, అలాంటి రిలేషన్షిప్ అనమాట. కార్మిక్ రిలేషన్షిప్లో ఉన్నారు కాబట్టి మీ ఇద్దరు మళ్ళీ మీ లైఫ్లో పాస్ట్ లైఫ్ నుంచి వచ్చిన రిలేషన్షిప్ ఇది. అది గుడ్ కర్మ వల్ల వచ్చిందనమాట. సో అప్పుడు ఏవైతే మిస్ అయ్యారో అవి ఈ జన్మలో పూర్తి చేసుకోవడానికి మాత్రమే మీ లైఫ్లోకి డివైన్ అనేది మీ ఇద్దరిని కలిపింది. అండ్ కార్మిక్ రిలేషన్షిప్ ఎట్లా ఉంటుందంటే
అంటే ఈ పాస్ట్ లైఫ్ లో జరిగింది కర్మ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అయ్యే వరకు మాత్రమే మీ లైఫ్ లో ఉంటారు. తర్వాత ఎలా వస్తారో అలా వెళ్ళిపోతారు. పాస్ట్ లైఫ్ నుంచి వచ్చారు కాబట్టి, అండ్ కార్మిక్ రిలేషన్షిప్, ఎస్పెషల్లీ కార్మిక్ రిలేషన్షిప్ కాబట్టి ఎలా వచ్చారో అలానే వెళ్ళిపోతారు. ఎప్పుడైతే మీ ఫుల్ఫిల్ అయిపోతాయో అప్పుడు అలానే వెళ్ళిపోతారు. అండ్ మీరేం ఫీల్ అవుతున్నారంటే మా ఇద్దరిది ఒక సోల్మేట్ కనెక్షన్, అందుకే మేమిద్దరం కలుసుకున్నాము, మేమిద్దరము హార్ట్స్ వే హార్ట్స్ వేరైనా కూడా సోల్ ఒకటే మా ఇద్దరిది అన్న ఫీలింగ్ మీరు అనుకుంటున్నారు. కానీ నో ఎక్స్పెక్టేషన్, ప్యూర్లీ లవ్స్ యూ. ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా మేమిద్దరం ఒకళ్ళొకళ్ళు ఇష్టపడ్డామని మీరు అనుకుంటున్నారు. కానీ మీది కార్మిక్ రిలేషన్షిప్ మాత్రమే. లేకపోతే కార్మిక్ రిలేషన్షిప్ కాకుంటే మీ పార్ట్నర్ అసలు ఎందుకు వదిలేస్తారు, ఎందుకు దూరంగా ఉంటారు? మేబీ ఏదన్నా రీజన్ ఉందనుకోండి, చెప్పొచ్చు కదా. చెప్పకుండా వెళ్ళిపోవడం ఎందుకు, గొడవపడి వెళ్ళిపోవడం ఎందుకంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, ఎస్పెషల్లీ మీ పార్ట్నరు ఫైర్ ఎలిమెంట్కి సంబంధించిన వాళ్ళు, అండ్ కొంచెం మూర్ఖంగా ఉండే పర్సన్స్ కూడా. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పిందే కరెక్టు, వాళ్ళు చేసేదే కరెక్టు, నేను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అనుకునే పర్సనే తప్ప, నేను ఎదుటి వాళ్ళు చెప్పేది విని తర్వాత డెసిషన్ తీసుకునే పర్సన్ అయితే కాదు. మీ పార్ట్నర్ ఎవరైతే ఉందో ఎప్పుడు మిమ్మల్ని జడ్జ్ చేస్తూనే ఉంటారు. తన ఒపీనియన్స్ని మీ మీద రుద్దుతూనే ఉంటారు. ఇలా ఉండు, అలా ఉండు, ఇలా ఎందుకుంటావు, అలా ఎందుకుండవు, ఇలా మిమ్మల్ని కంట్రోలింగ్ చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. ఎందుకు కంట్రోలింగ్ చేస్తారు? అట్లా కంట్రోలింగ్ చేస్తేనే కదా అప్పుడు మీరు వాళ్ళ మాట వింటారు. మీ ఇంటెన్షన్ అంతా కూడా వాళ్ళ మీద ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు కంట్రోలింగ్లో ఉండకపోతే మీకు నచ్చినట్టు మీరు ఉంటారు. మీకు నచ్చినట్టు మీరు ఉన్నప్పుడు వాళ్ళ మీద మీ ఇంటెన్షన్ అనేది లేకపోతే వాళ్ళకి మీరు అంత ప్రేమ ఎఫెక్షన్ చూపించరేమోనన్న ఫీలింగ్ వీళ్ళదనమాట. ఎక్కడ వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతారో అన్న ఫీలింగ్లోనే వాళ్ళు ఇలాంటి వాళ్ళని చేస్తూ ఉంటారు అనమాట. ఏంటంటే వాళ్ళకి మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మరి వాళ్ళు మీకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే అది లేదు. అది వన్ సైడే, ఓన్లీ టేకింగే కానీ గివింగ్ ఉండదు. ఎప్పుడు ఇవ్వాల్సిందే తప్ప మనం తీసుకునేది ఉండదు. మనం ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది కానీ మనం తీసుకునే బాధ్యత అనేది మీకు లేకుండా చేశారనమాట. మిస్ట్రస్ట్, యువర్ డౌట్ ఈస్ కిల్లింగ్ ట్రస్ట్ బిట్వీన్ అస్. మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ రావడానికి కూడా రీజన్ ఏంటంటే మెయిన్ ట్రస్ట్ అనమాట. డౌట్ మీ మీద ఎప్పుడు కూడా ఒక డౌట్ అనేది, ఏమో మీరు ఎక్కడికైనా వెళ్తున్నారేమో చెప్పకుండా, ఏమైనా చేస్తున్నారేమో చెప్పకుండా, ఎవరితోన్నా ఉన్నారేమో, ఎవరితోన్నా మాట్లాడుతున్నారేమో సీక్రెట్గా, నాకేం చెప్పట్లేదు, ఎందుకు కాల్ బిజీ ఎందుకు వస్తుంది, టైం ఎందుకు ఇవ్వట్లేదు, మెసేజ్ చేసినప్పుడు రిప్లై ఎందుకు రావట్లేదు, ఖాళీగానే ఉంటారు కదా, రిప్లై ఇవ్వడానికి ఏమైంది? సో ఇప్పుడే ఇవ్వట్లేదంటే అక్కడ ఏదో జరుగుతుంది మ్యాటర్. ఏం చేస్తున్నారు? ఇలా ఎప్పుడు కూడా డౌట్లో ఉంటారు. వీళ్ళ మైండే డౌట్ల మైండ్ అనమాట. సో ఎందుకంటే వీళ్ళు ఎప్పుడూ కూడా వీళ్ళు మాట్లాడాలి అని అనుకున్నప్పుడు మాట్లాడేసేయాలి, టైం ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఇచ్చేసేయాలి. ఎందుకంటే మీ నుండి కొంచెం కూడా వాళ్ళు గ్యాప్ అనేది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అండ్ ఇదొక రకంగా పొసెసివ్నెస్. అండ్ మీరు గురించి ఎప్పుడు సెల్ఫిష్గా ఆలోచిస్తున్నారు. నాకు మాత్రమే, వీళ్ళు నా వాళ్ళు, నాకు మాత్రమే అన్న ఫీలింగ్లో ఉన్నారు కాబట్టి ఇవన్నీ వస్తున్నాయి. ఈ డౌటింగ్ కానివ్వండి, ప్రేమ ఉన్న చోటే అనుమానం కూడా ఉంటుంది. కానీ ఈ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో కోపం ప్లస్ ప్రేమ రెండు కలిపి ఉన్న పొసెసివ్నెస్ ఉన్న పర్సన్ అనమాట. ఎప్పుడు సెల్ఫిష్గా ఉంటారు. నాది, నాకు మాత్రమే, నాకే అన్న ఫీలింగ్ ఎక్కువ అనమాట వీళ్ళకి. సో ఎప్పుడు కూడా మీ ఇంటెన్షన్ అంతా కూడా వాళ్ళ మీదే ఉండాలన్నమాట, వేరే ఎటు ఉండకూడదు. ఈవెన్ మీ ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా ఉండకూడదు అంత ఇంటెన్షన్. ఎందుకంటే మీరే వాళ్ళ మీదే అంత, వాళ్ళ తర్వాత ఎవరైనా మీకు అన్న ఫీలింగ్ ఉండాలి, మీకు అన్న ఫీలింగ్. మరి వాళ్ళు ఉంటున్నారా? వాళ్ళు ఉంటే మీరు ఇట్లా ఎందుకుంటారు? సో అండ్ ఎప్పుడు కూడా కన్ఫ్యూజన్లో ఉంటారు. మీకు సంబంధించినది ఏ మ్యాటర్లో అయినా కూడా, రైటా రాంగా, చేశారా చేయలేదా, తప్పు చేస్తున్నారేమో, తప్పు చేయదులే, నా మీద నమ్మకం ఉంది. ఎందుకంటే వీళ్ళ మీద వీళ్ళకి నమ్మకం లేదు, వీళ్ళ ప్రేమ మీద వీళ్ళకి నమ్మకం లేదు.
సో ఎప్పుడు కూడా డైలమాలో ఉంటారనమాట. ఏదైనా కూడా ముందు నెగిటివ్గా ఆలోచించేసుకుని తర్వాత మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాక బతిలాడుకొని బెగ్గింగ్ చేసుకుని సో అని ప్రూఫ్లు చూపించినాక అప్పుడు ఓకే అని అనుకుంటారు తప్ప, ఏమో నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది, నా వాళ్ళ మీద నాకు నమ్మకం ఉంది, నేను ఎందుకు ఇలా ఉండాలి. నిజంగా మోసం చేసే పర్సన్ అయితే లైఫ్లో ఇన్ని జరిగినా కూడా మన లైఫ్లో ఎందుకు ఉంటారు? ఇలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ అయితే కాదు. ఎప్పుడు కన్ఫ్యూజన్లో ఉంటారన్నమాట. ఒకటి ఉంటేనేమో కన్ఫ్యూజన్లోనే ఉంటారు, లేకపోతేనేమో వదిలేద్దాం అన్నట్టుగానే ఉంటారు. ఈ రెండిట్లోనే ఉంటారు తప్ప స్టాండ్ తీసుకుందాము. మనం ఇంత నమ్ముకుని మన దగ్గరికి వచ్చినప్పుడు మనము వీళ్ళ మీద ఎంత నమ్మకంతో ఉండాలి, ఎంత ప్రేమతో ఉండాలి, ఎంత ఎఫెక్షన్తో ఉండాలి అన్న ఉద్దేశం అయితే వీళ్ళకి లేదనమాట. అలాంటి పర్సనే కన్ఫ్యూజన్ పర్సన్. ఎప్పుడు కూడా స్టెబిలిటీ అనేది ఉండదు వీళ్ళ లైఫ్లో ఎప్పుడు కూడా. దానివల్ల ఏమైందంటే మీకు చాలా ప్రామిసులు చేశారు, మీరంటే ఇష్టం అని చెప్పారు, మీరు లేకపోతే ఉండలేమని చెప్పారు, మీ తర్వాత ఎవరైనా అని చెప్పారు, అండ్ మీకోసం చచ్చిపోతా అని చెప్పారు. ఇవన్నీ చెప్పినా మళ్ళీ ఈ రోజు అన్నిటిని వదిలేసి ఎందుకు వెళ్ళిపోయారు? మరి మీరు లేకపోతే ఉండలేకపోతే మరి ఇప్పుడు దూరంగా ఉన్నారుగా, మరి చచ్చిపోలేదే, ఉన్నారే మరి అంటే వీళ్ళ మాటల వరకు, ఏది చేతల్లో మాత్రం ఉండదు. ఎందుకంటే మీరు మిమ్మల్ని అంత బాధ పెట్టినా కూడా వాళ్ళు మళ్ళీ రియలైజ్ అయ్యి మీ దగ్గరికి రాలేదంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అక్కడ. హ్యాపీగా ఉన్నారంటే ఒక రకంగా చెప్పాలంటే హ్యాపీగానే ఉన్నారు. ఫ్యాన్సినేషన్, యువర్ యువర్ క్యూట్ స్మైల్ అట్రాక్ట్స్ మీ టువర్డ్స్ యూ. ఎప్పుడు కూడా మీరు చూడడానికి బాగుంటారో అనో, లేకపోతే మీరు వాళ్ళకి మిమ్మల్ని వాళ్ళు అట్రాక్ట్ అయ్యి మాత్రమే మీ లైఫ్లోకి వచ్చారు. మీరు చూడడానికి బాగుండడం వల్ల, మీ స్మైల్లో, మీ టాకింగ్ వే ఆఫ్ టాకింగ్ బాగుండడం వల్ల, కైండ్నెస్ బాగుండడం వల్ల ఇలా మాత్రమే మీ లైఫ్లోకి వచ్చారు వాళ్ళు. అంతేగాని జెన్యున్గా ఒక వీళ్ళ వలన నా లైఫ్ హ్యాపీగా ఉంటుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు మీ లైఫ్లోకి రాలేదు. ఏదో సమ్ అట్రాక్షన్ అండ్ సమ్ కైండ్నెస్ వల్లనే, మీ కొంచెం జాలి దయా కూడా ఎక్కువ ఉండడం వల్ల ఓకే వీళ్ళు నా లైఫ్లో ఉంటే ఒక సపోర్ట్ ఉంటుంది, నా లైఫ్కి ఎప్పుడు సపోర్ట్గా ఉంటారు, ఇలాంటి వాళ్ళు ఎంత అమాయక పిచ్చిమాలో ఎవరు దొరుకుతారు అనుకుని వీళ్ళు మీ లైఫ్లోకి వచ్చారు తప్ప మీ ఇన్నర్ ఇన్నర్ ఆర్ అవుటర్ బ్యూటీని చూసి మాత్రమే అట్రాక్ట్ అయ్యి మీ లైఫ్లోకి వచ్చారు. మెమరీస్, ఐ స్వేర్ ఐఎమ్ మిస్సింగ్ యూ బ్యాడ్లీ రైట్ నౌ. కానీ మీరు వాళ్ళని ఎంత మిస్ అవుతున్నారంటే ప్రజెంట్ ఎప్పుడు వస్తారా, ఎప్పుడు బ్లాక్లో తీస్తారా, లేకపోతే ఎప్పుడు మాట్లాడతారా, కాల్ చేయాలన్నా మెసేజ్ చేయాలన్నా ఎలాంటి ఆప్షన్ లేకుండా ఉంచారే. ఇలాంటి సిచ్యువేషన్లో అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట. స్టార్టింగ్లో వద్దు వద్దు అనుకున్నా కూడా వెంటబడిన మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఈరోజు మీరు కావాలి కావాలి అని అంటున్నా కూడా వద్దు వదిలేసి వెళ్ళిపోయారు మీ పార్ట్నర్కి సంబంధించి మీరు ఎప్పుడు వస్తారా అని బ్యాడ్గా చాలా 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 మిస్ అవుతున్నారు మీ పార్ట్నర్ని. సో మీ పార్ట్నర్ మరి ఏం చేస్తున్నారో చూద్దాం. సో యాక్సెప్టెన్స్, అండ్ మీరు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్లో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. ఈవెన్ కొన్ని తప్పు సరి చేయలేని మిస్టేక్స్ కూడా ఉన్నాయి. పాస్ట్లోకి సంబంధించిన మిస్టేక్స్ ఉన్నాయి. ఇలాంటివి ఎన్ని ఉన్నా కూడా మీరు వాళ్ళని మీ లైఫ్లోకి వచ్చినప్పుడు ఎలా ఉన్నారో అలా మీరు యాక్సెప్ట్ చేశారు. పాస్ట్ ఈజ్ పాస్ట్, వదిలేద్దాం. ఇప్పుడు నాతో ఎలా ఉన్నారు, ఇప్పుడు నాతో ఎలా ఉంటున్నారు, ఇదే చూశారు మీరు. వాళ్ళు చేసిన తప్పులు పాస్ట్లో కానివ్వండి, ప్రెజెంట్ కానివ్వండి, ప్రతిసారి ఏదో ఒకటి తప్పు చేస్తానే ఉన్నారనమాట. మీ పార్ట్నర్ ఏదో ఒక విషయంలో తప్పు చేయడము, మళ్ళీ సారీ చెప్పడం, తప్పు చేయడము, సారీ చెప్పడము, ఈగో ఇష్యూస్ వల్ల కానివ్వండి, మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం కానివ్వండి, రాంగ్గా మాట్లాడడం కానివ్వండి, బ్లాక్ అండ్ బ్లాక్, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్. ఎప్పుడు చూసినా ఇదే, ఆన్లో ఉండడం ఆఫ్లో ఉండడం, ఆన్లో ఉండడం ఆఫ్లో ఉండడం, మళ్ళీ అని వదిలేస్తారు. అది వదలరు, ఎందుకంటే మళ్ళీ మీరు ఎక్కడ బాగుపడిపోతారని వాళ్ళ నమ్మకము. ఎందుకంటే మిమ్మల్ని అన్ని రకాలుగా ఎడిక్షన్లో వేసేసి అప్పుడు వెళ్ళిపోవాలా. అప్పుడు వెళ్ళిపోయారనుకోండి, అటు మీరు మూవ్ ఆన్ అవ్వలేరు, ఇటు సేమ్ అక్కడ ఉండలేరు. ఇలాంటి సిచ్యువేషన్ ఆ పెయిన్ అనేది ఏదైతే ఉందో అది ఇవ్వాలి అంతే.
సో మీరు వాళ్ళే ప్రపంచంగా బతుకుతున్నారు. వాళ్ళ ఎప్పుడొస్తారా? ఎందుకు ఇలాంటి సిట్యుయేషన్ కలిపి అసలు ఎందుకు ఇలాంటి వాళ్ళు నా లైఫ్‌లోకి రావడం ఎందుకు? ఎందుకు దేవుడా నన్ను ఇలాంటి వాళ్ళ లైఫ్‌లోంచి నేనేదో ప్రశాంతంగా నా లైఫ్ హ్యాపీగా లేకపోయినా ప్రశాంతంగా గడుపుతున్న నా లైఫ్‌లోకి ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ప్రేమనేమో కొంచెం ఇచ్చి, బాధనేమో ఎక్కువ ఇచ్చావు ఎందుకు అని చెప్పి మీరు అనుకుంటున్నారు. మై హార్ట్ ఈస్ టైర్డ్ ఆఫ్ గెట్టింగ్ హర్ట్. ఐ నీడ్ స్పేస్. అండ్ మీకు మీ హార్ట్ అనేది ఎన్ని రకాలుగా బాధపడిందంటే, ఎన్ని రకాలుగా ముక్కలైపోయిందంటే అది అతికించలేనంతగా అయిపోయింది. అయినా కూడా స్టిల్ ఇంకా కూడా మీరు మీ పార్ట్నర్ గురించి మాత్రమే వెయిట్ చేస్తున్నారు. వస్తే బాగుండని. మీ పార్ట్నర్ ఎన్ని తప్పులు చేసినా కూడా లేదు, ఓకే నాకు ఇష్టం ఉంది కాబట్టి మేబీ ఇది సోల్మేట్ రిలేషన్, కార్మిక్ రిలేషన్ కాబట్టే ఇలాంటి పాస్ట్ లైఫ్ నుంచి నేను వదులుకోలేకపోతున్నాను. పాస్ట్ లైఫ్లో నుంచి వచ్చిన ఈ రిలేషన్ కాబట్టే నేను వదులుకోలేకపోతున్నాను. ఇది ఇలానే పాస్ట్ లైఫ్లో అయినా నేను మిస్ అయింది, ఈ లైఫ్లో అయినా నాకు దొరుకుతుందని అనుకున్నాను అన్న ఫీలింగ్లో మీరు ఉన్నారనమాట. సో చూద్దాం. మీ మీరు అడుగుతూనే ఉన్నారు టుగెదర్నెస్, ఐ వాంట్ టు కమ్ క్లోజర్ అండ్ స్పెండ్ టైం విత్ యూ. వీళ్ళకి ఏంటంటే మీ పార్ట్నర్కి మీతో మాట్లాడడం కానివ్వండి, టైం స్పెండ్ చేయడం కానివ్వండి చాలా ఇష్టం. ఎందుకంటే అట్రాక్ట్ అయ్యారు కదా, మేబీ అది ఫిజికల్గా కూడా అట్రాక్ట్ అయ్యారు కాబట్టి. సో ఫిజికల్గా ఉన్నప్పుడు మాత్రమే, ఫిజికల్గా అండ్ మీ దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళకి ప్రేమ అనేది కొంచెం అన్నీ మర్చిపోతారనమాట. ఏది కూడా గుర్తుండదు. మంచిగా ఉంటారు, మంచిగా. కానీ అన్ని టైంలో మనం పక్కనే ఉండే సిచ్యువేషన్ అన్ని టైంలో కూడా ఉండదు. కానీ వీళ్ళేం ఫీల్ అవుతారంటే నేను పక్కన ఉన్నప్పుడు మంచిగా చూసుకుంటున్నా కదా, దూరంగా ఉన్నప్పుడు ఎలా ఉంటే ఏమైంది, పక్కన ఉన్నప్పుడు చూపించే 5 days చాలదా నీకు 365 daysలో అన్న విధంగా వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారనమాట. వితౌట్ యూ ఐ ఆమ్ నాట్ ఫైన్, ఐ నీడ్ యూ. సో మీరేంటంటే వాళ్ళు లేకుండా మీరు ఉండలేని సిచ్యువేషన్లో మీరు ఉన్నారు. కానీ మీ పార్ట్నర్ ఎలా ఉన్నారు ప్రజెంట్ చూద్దాం. మీ పార్ట్నర్ సంగతి కూడా మీ గురించి తేల్చేసినాక మీ పార్ట్నర్లోకి వెళ్దాము. సో మీరేమనుకుంటారంటే, ఎలా ఫీల్ అవుతున్నారంటే వాళ్ళు లేకుండా ఉండలేకపోతున్నారు. వాళ్ళు ఎప్పుడు వస్తారా, ఎలా వస్తారు, తొందరగా వస్తే బాగుండు, మేనిఫెస్టేషన్ చేస్తున్నారు, గాడ్స్ ప్రే చేస్తున్నారు, ఏమైనా రెమెడీస్ ఉంటే రెమెడీస్ యూజ్ చేస్తున్నారు. ఎలా సోర్స్ ఎలా ఉంటుంది మీతో కలవడానికి, ఏమైనా సోర్స్ ఉంటుందా అని చెప్పి వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి వాళ్ళ మనసు మారాలి అని చెప్పి మీరు చాలా వెయిట్ చేస్తున్నారు. డెసిషన్, ఇట్స్ టైమ్ టు డిసైడ్ సంథింగ్ ఫర్ దిస్ రిలేషన్. మీ పార్ట్నర్ ఏంటంటే ప్రతిసారి వాళ్ళు చెప్పిందే వినాలి, వాళ్ళు చేసేదే కరెక్ట్, వాళ్ళు చెప్పింది నచ్చకపోతే ఇంకా బ్రేకప్, వినకపోతే బ్లాక్. మళ్ళీ బతిలాడుకుని ఏదో ఒక విధంగా మీరు వెళ్ళి బతిలాడుకుంటే వెంటనే వెళ్ళాలన్నమాట. ఇన్స్టెంట్ కావాలన్నీ వీళ్ళకి. ఒకవేళ లేదనుకోండి చూస్తారు బ్యాక్గ్రౌండ్లో నుంచి స్పైయింగ్ చేస్తూ ఉంటారనమాట. ఏం చేస్తుంది వదిలేసి, ఏం చేస్తున్నారు వదిలేసి. సో నేను బ్లాక్ చేసుకుని ఇంత టైం అయినా కూడా మళ్ళీ ఎందుకు రాలేదు నా దగ్గర, బెగ్గింగ్ చేసుకోలేదు. సో ప్రేమ లేదు, అయితే మర్చిపోయారు, మారిపోయారు. ఇలాంటి సిచ్యువేషన్ ఉండే పర్సన్ అనమాట. యు ఆర్ మై ఆక్సిజన్, ఇంపాసిబుల్ టు స్టే అలైవ్ విత్ యూ. మీరేంటంటే వాళ్ళ ఆలోచనలో నుంచి మీరు అసలు బయటకు రాలేకపోతున్నారు. ఇట్లా బ్రీతింగ్ ఎలా అయితే మన లైఫ్లో మనం ఎంత వద్దనుకుంటున్నా బ్రీతింగ్ కాసేపు ఆపితే ఉంటామా, ఉన్నాం కదా. సేమ్ ఇలానే వీళ్ళ ఆలోచనలు ఎంత వద్దనుకుంటున్నా కూడా వీళ్ళ ఆలోచనలు వస్తానే ఉన్నాయి మీకు. దానివల్ల మీ లైఫ్లో మీరు స్ట్రక్ అయిపోయారు, ముందుకు వెళ్ళడం లేదు. లైఫ్ ఏంటనేది కూడా తెలియట్లేదు మీకు, మీ ఫ్యూచర్ ఏంటనేది కూడా మీకు అర్థం కావట్లేదు అనమాట. ఎందుకంటే ఫైనల్ డెస్టినేషన్ దెర్ ఈజ్ నో వన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్, యు ఆర్ ద ఓన్లీ వన్. వాళ్ళు ఇచ్చిన మీకు ప్రేమ తక్కువైనా, బాధ ఎక్కువైనా కూడా వీళ్ళే నా లైఫ్, వీళ్ళు కాకుండా నా లైఫ్లో ఎవరిని ఊహించుకోలేను, వీళ్ళ తర్వాతే వీళ్ళే 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 అని ఫిక్స్ అయిపోయారు మీరు. సో ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు వద్దనుకొని వెళ్ళిపోయారు. రిలేషన్ ఏంటంటే ఈ రిలేషన్ ఎప్పుడు చూసిన గొడవలు చికాకులు అని వెళ్ళిపోయారు. ఎందుకంటే అప్పుడు వాళ్ళ లైఫ్ బాగుంది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. సరే ఈ లైఫ్లో నుంచి సరే వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు
ఫస్ట్‌లో ఉన్నంత ఏదైనా గూడా మనం వస్తువు కొన్నప్పుడు ఉన్నంత మోజు అనేది కానివ్వండి, దాని మీద ఇంట్రెస్ట్ కానివ్వండి, మనం ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు దాన్ని ఎంత అపురూపంగా చూసుకుంటామో తర్వాత తర్వాత అది టీవీ అవనివ్వండి, సెల్ అవనివ్వండి, ఇంకొకటి అవనివ్వండి చూసుకోరు గదా! అలానే వీళ్ళు గూడా అలాంటివైపోయారనమాట. మిమ్మల్ని ఒక వస్తువులానే చూసారు గానీ ఒక మనస్సు మీ హార్ట్ అనేది వీళ్ళు తెలుసుకోలేకపోయారు. చూద్దాం అసలు మీ పార్ట్నర్ మరి ప్రెజెంట్ ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు, మరి సంతోషంగా ఉన్నారా, బాధపడుతున్నారా, ఎంజాయ్ చేస్తున్నారా, థర్డ్ పార్టీ ఎవరైనా ఉంటే వాళ్ళతో ఎంజాయ్ చేస్తున్నారా, మూవ్ ఆన్ అయిపోయారా వాళ్ళ లైఫ్లో, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు చూద్దాం, ఏం చేస్తున్నారు అక్కడ అనేది. 6 of Wands, Devil, Devil, Justice, the Hierophant, Eight of Swords, 10 of Wands, the Hanged Man, the Fool, Ace of Swords, Five of Pentacles, the Magician, Ace of Pentacles, Five of Swords, Ace of Wands, Death, Six of Cups, the Strength, Four of Pentacles, the Empress, Nine of Wands. సో మీ పార్ట్నరు మరి ఇప్పుడు ఎలాంటి పొజిషన్లో ఉన్నారు, ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు, ఒక కింగ్ ఎలా ఉండేవాడు, ఒక కింగ్ ఆర్ క్వీన్ ఎలా ఉంటారు, అథారిటేటివ్గా ఎదుటి వాళ్ళని శాసిస్తూ నా మాటే వినాలి, నేను ఎలా చెప్పినా కూడా అందరూ వినాలన్నట్టుగా ఉన్న మీ పర్సన్. రాజు ఎలా అయితే రాజు చెప్పిన మాటలు అందరూ మంత్రులు కానివ్వండి, భటులు కానివ్వండి, రాజ్యంలో ఉన్న ప్రజలు కానివ్వండి ఎలా వింటారో ఒకప్పుడు వీళ్ళ లైఫ్ కూడా అలానే ఉంది. అది గర్ల్స్ అవనివ్వండి, బాయ్స్ అవనివ్వండి, వీళ్ళ లైఫ్ కూడా అలానే ఉందన్నమాట. వీళ్ళు చెప్పినట్టు అందరూ వింటా ఉండడము, వీళ్ళు మంచి డెసిషన్లు ఇస్తారని, మంచి గైడెన్స్ ఇస్తారని, ఫైనాన్షియల్గా కూడా అలానే ఉన్నారు ఒకప్పుడు. అప్పుడు అంత సక్సెస్ అనేది ఉండేది వాళ్ళకి, సక్సెస్ ఉండేది. ఏ పని చేసినా కూడా నేను చేయగలను అన్న దీనిలో ప్రతి దాంట్లో కూడా విజయం అనేది ఉండేది వీళ్ళకి. ఏ పని చేసినా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో చేసేవాళ్ళు అనమాట. అండ్ ప్రతి పనిలో కూడా సక్సెస్ అనేది సాధించేవాళ్ళు. మరి ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి, ఇప్పుడు పరిస్థితి చూస్తే ఒక్క రకంగా కాదు, అన్ని రకాలుగా. చూడండి ఈ కార్డులో ఎలా అయితే ఈ కార్డులో ఉందో మీ పార్ట్నర్ పరిస్థితి కూడా ఇప్పుడు అలానే ఉంది. అన్ని వైపుల చుట్టూరు కత్తులు ఉన్నాయి, కళ్ళకు గంతలు కట్టున్నాయి, బాడీకి అంతా తాళ్ళుతో కట్టేసి ఉన్నాయి. ఎటు కదలలేని సిచ్యువేషన్ ఎలా అయిందో ఒక ప్రాబ్లం కాదు, కళ్ళకు గంతలు కట్టింది ఒక ప్రాబ్లం అయితే, చుట్టూరు స్వాట్స్ ఉన్నది ఒక ప్రాబ్లం అయితే, చుట్టూరు తాళ్లతో కట్టి ఉన్నది ఒక ప్రాబ్లం అయితే, కింద వాటర్ ఉన్నాయి, ఎడారిలో ఉన్నారు. ఇది ఎట్లయితే ఉన్నారో మీ పార్ట్నర్ పరిస్థితి కూడా ఇప్పుడు ఎట్లానే ఉందన్నమాట. ఎలా పరిస్థితి అయిపోయిందంటే ఎటు కదలేని హెల్త్ ప్రాబ్లమ్స్,
ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఒక్కటేంటి వాట్ నాట్ అనొచ్చు అనమాట. అన్ని రకాలుగా ఉన్నారనమాట. సో ఎటు కదలలేరు. ముందుకు వెళ్ళాలన్నా ముందుకు వెళ్తే గొయ్యి, వెనక్కి వస్తే నుయ్యి. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో. వీళ్ళు చేతులారే చేసుకున్నదే, వీళ్ళు చేసుకున్న దాని వల్ల మాత్రమే, కర్మాస్ వల్ల మాత్రమే ప్రజెంట్ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. అండ్ వీళ్ళు చాలామంది బిజినెస్ లాస్ అవ్వడం, జాబ్ లాస్ అవ్వడం, ఫైనాన్షియల్ లాస్ అవ్వడం, ఎవరికో అప్పిచ్చి బాగా ముంచేయడం వీళ్ళని, ఇలా చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేశారు. హెల్త్, కొంతమందికి సర్జరీస్ అయినవి, కొంతమంది హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినాయి. చిన్న ప్రాబ్లం కాకుండా పెద్ద పెద్ద హెల్త్ ఇష్యూస్, మేజర్ ఇష్యూస్ వచ్చాయి. ఇవన్నీ కూడా జరిగాయి అన్నమాట. ఇవన్నీ ఎందుకు జరిగాయి అంటే కొంతమందిలో బ్లాక్ మ్యాజిక్ లాంటివి జరిగినాయి, కొంతమందిలో ఎడిక్షన్, మీకు ఏదైతే పెయిన్ ఇచ్చారో ఆ పెయిన్ కర్మ వలన మాత్రమే జరిగాయి వీళ్ళకి. ఎందుకంటే కొంతమంది బ్లాక్ మ్యాజిక్ చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే బ్లాక్ మ్యాజిక్ సంథింగ్, ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేయడం వల్ల కూడా వీళ్ళ లైఫ్ మీద ఎఫెక్ట్ అనేది జరిగింది. అంటే వీళ్ళ చుట్టుపక్కల వాళ్ళు, నాట్ ఓన్లీ మీరు కాదు, ఎవరో సంథింగ్ వీళ్ళకి గిట్టని వాళ్ళు, లేకపోతే వీళ్ళు చేసిన మోసాన్నో, లేకపోతే వీళ్ళు బాగుంటే చూడలేని వాళ్ళు ఎవరో బ్లాక్ మ్యాజిక్ కానీ మందు పెట్టడం ఇలాంటివి ఏవో చేసి అయినా చేసి ఉండొచ్చు. అదర్వైజ్ ఏదైతే మీకు చేసిన కర్మ మోసానికి మోసానికి ప్రతిఫలంగా కూడా దేవుడు అనేవాడు చూపించాడు. కర్మ ఎక్కడికి వెళ్తుంది? రిటర్న్ వస్తుంది. సో మీకు చేసిన అన్యాయం వల్లేనా దీంట్లో ఎవరైతే ఉన్నారో దాంట్లో ఈ రీడింగ్కి సంబంధించిన వాళ్ళు మెయిన్ వచ్చేసి బ్లాక్ మ్యాజిక్ కన్నా కూడా మీకు చేసిన మోసానికి, మీతో ఎలా అయితే మంచిగా ఉండి ప్రేమిస్తున్నామని చెప్పి మీ వెంటపడి మరి మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని అంత ఎప్పుడు ఏదో ఒకటి మంచితనంగా ఉండి వదిలేసి వెళ్ళిపోయిన మిమ్మల్ని చేసిన మోసానికి ప్రెజల్ట్ వల్లనే న్యాయం అనేది జరిగింది వాళ్ళకి ఈరోజు. అందువలన మాత్రమే ఇప్పుడు ప్రజెంట్ అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. ప్రజెంట్ దేవుణ్ణి కూడా ప్రార్థిస్తున్నారు, గైడెన్స్ దేవుడా నా పరిస్థితి ఇది, నన్ను ఏం చేయమంటావు, నాకెందుకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది, ముందు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను, ఎంతో హ్యాపీగా ఉన్నాను, నాకు ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ కల్పించావు, ఎందుకు నా కర్మ ఇలా ఉంది అని దేవుణ్ణి కూడా ప్రార్థిస్తున్నారు. సో ఎవరైనా హెల్ప్ చేస్తారేమో, ఎవరైనా సహాయం చేస్తారేమో అని అందరినీ అడుగుతున్నారనమాట. ఇప్పుడు నాకున్న ప్రాబ్లమ్స్లో ఒక ప్రాబ్లం అయితే ఓకే, ఎవరొకళ్ళు సహాయం జరుగుతుంది. ఇన్ని ప్రాబ్లం ఉంటే ఎవరిని వెళ్ళి అడగాలి? మనం ఏది ఇస్తామో మనకు కూడా అదే వస్తుంది కదా. సో ఏం చేయాలి? ఏదైతే ఈ రిలేషన్ ఏం చేసుకోవడం వల్ల ఈ రిలేషన్లో మీరు ఎంత మంచిగా చూసుకున్నారు వీళ్ళని, ఎప్పుడు కావాలన్నా మోరల్ సపోర్ట్ ఇచ్చారు, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చారు, ఎప్పుడు మీకు ప్రేమ అందించారు, అన్ని రకాలుగా, ఈవెన్ ఫిజికల్గా, మెంటల్గా, మోరల్గా అన్ని రకాలుగా వీళ్ళకి సపోర్ట్ ఇచ్చినా కూడా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. రిలేషన్ వద్దనుకుని వెళ్ళిపోయారు. వాళ్ళకు కమ్మిన ఎందుకు వెళ్ళిపోయారంటే అది కూడా చెప్తారు. ఎందుకంటే వాళ్ళ కర్మ అనేది రాసుంది కాబట్టి, ఈరోజు ఇలాంటి కర్మ రాసుంది కాబట్టి ఆ రోజు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. సో ఆ రోజు మిమ్మల్ని వదిలేపోతే ఈరోజు అలాంటి కర్మ అనేది రాదు కదా. సో ఏం జరిగినా మన లైఫ్లో డెస్టినీ వల్ల మాత్రమే, తలరాత్రులు ఏది ఉంటే అది వస్తుంది. సో ఆ తలరాత్రిని కూడా మనం కొన్ని మార్చుకోవచ్చు. అది మనం చేసే మంచి పనుల వల్ల, చేసే చెడ్డ పనుల వల్ల. మంచి పనులు చేస్తే వచ్చే ప్రాబ్లం అనేది పెద్దగా ఉన్న ప్రాబ్లం వల్ల చిన్న దాంతోనే పోతుంది. అదే చెడ్డ పనులు చేస్తే ప్రాబ్లం చిన్నదైనా అది పెద్ద చాట్ అంత అవుతుంది అన్నమాట. అలాంటి పర్సన్ ఉంటుంది మన కర్మాస్ అనేవి ఎప్పుడు కూడా. అండ్ మీరు ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన పెయిన్ వల్ల కానీ, వీళ్ళు ఇచ్చిన మోసం వల్ల కానీ, దేని వల్ల అయినా కానీ ఇప్పుడు వెయిట్ చేశారు. చాలా మందిలో ఏంటంటే మోర్ దాన్ 1 ఇయర్ నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు వాళ్ళు వస్తారని, స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు. అండ్ మీకు మీరు ఏంటంటే నేను తప్పు చేయలేదు, నేను చేయని తప్పుకి నేను ఎందుకు బాధపడాలి, ఏదైనా తప్పు చేశారంటే మీ పార్ట్నర్ చేశారు. సో నిజంగా నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. సో ఈ రోజు కాకపోతే రేపు వాళ్ళు తెలుసుకుంటే వస్తారు అన్న స్ట్రాంగ్గా ఉన్నారనమాట. ఒకప్పుడు ఏడ్చారు, బాధపడ్డారు, వాళ్ళ గురించి ఆలోచించారు, మీ లైఫ్లో స్ట్రక్ అయిపోయారు.
మీ లైఫ్లో ఎటు వెళ్ళలేని సిచ్యువేషన్లో ఉండి హెల్త్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, వాళ్ళ కోసం మీరు చేసిన అప్పులకు కానివ్వండి, ఇవన్నీ కూడా ఫేస్ చేసి దేవుడు మంచి చేస్తే మంచి ఎలా తిరిగి వస్తుందో మీరు చేసిన మంచి వలన మీరు ఇంత పెద్ద ప్రాబ్లమ్స్లో నుంచి ఉన్నా కూడా ఏదో ఒక రూపంలో బయటపడేసాడు దేవుడు అనేవాడు. సో ప్రజెంట్ మీ పార్ట్నర్ సిచ్యువేషన్ ఏంటంటే ఒక బర్డెన్ లాగా, ఒక జీవితమే ఒక భారం లాగా ఉందన్నమాట. ఎందుకు ఈ జీవితం అవసరమా నాకు, ఇలా బతకడం కూడా బతికేనా అన్న ఫీలింగ్లో ఉన్నారు. సో తొందరలోనే మళ్ళీ ఈ ఏదైతే రిలేషన్షిప్ ఉందో కొంతమంది అయితే మళ్ళీ రియలైజ్ అయ్యి తిరిగి మీ లైఫ్లోకి వస్తారు. మీకు ఏదైతే ప్రాబ్లం అనేది క్రియేట్, ఎందుకంటే మీరు వాళ్ళని చూసుకున్నట్టుగా ఎవరు చూసుకోలేదు. వాళ్ళ ఫ్యామిలీ, ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూసుకోలేదు, మదర్ అండ్ ఫాదర్ కూడా చూసుకోలేదు అనమాట. ప్రతి సిచ్యువేషన్లో కూడా మీరు వాళ్ళకి అంత తోడుగా ఉన్నారు. కానీ వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారంటే మళ్ళీ తిరిగి వెళ్తే ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలి, నేను ఇంత పెయిన్ ఇచ్చాను కదా వీళ్ళకి, ఇప్పుడు రేపు వెళ్తే గనక వాళ్ళు నన్ను ఏమంటారు, నేను చేసిన తప్పులే అయితే చూపిస్తూ ఉంటారు కదా, అప్పుడు నేను మొహం ఎక్కడ తీసుకెళ్ళి పెట్టుకోవాలి. ఒకవేళ మళ్ళీ వెళ్ళడం వల్ల మళ్ళీ ఫ్యూచర్లో ఏమైనా బాధపడతానేమో, అనవసరంగా వాళ్ళని బాధ పెట్టడం వల్ల మళ్ళీ ఎందుకు అనవసరంగా, నేను ఎలాగో బాధపడుతున్నాను వాళ్ళని కూడా బాధ పెట్టడం ఎందుకు, ఇలా ఆలోచిస్తున్నారనమాట. కాకపోతే మీరు చూపించిన కేరింగ్, ప్రేమ అనేది బాగా గుర్తొస్తూ ఉన్నాయి. దానివల్ల కొంతమంది ఏంటంటే బ్లాక్ చేసుకున్న వాళ్ళు బ్లాక్లో తీయడం కూడా చేశారు. కాకపోతే వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకి కొంచెం ఈగో అండ్ యాటిట్యూడ్ ఎక్కువ కాబట్టి వాళ్ళు తీసి వెయిట్ చేస్తున్నారు అనమాట. మేబీ మీ సైడ్ నుంచే కమ్యూనికేషన్ వస్తుందేమో, ఒకసారి మీ సైడ్ నుంచే మాట్లాడతారేమో అనేది వెయిట్ చేస్తున్నారు. సో మాట్లాడితే బాగుండు అని వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. అండ్ చూస్తారు కొన్ని మంత్స్, ఒక 2-3 మంత్స్ చూసి అప్పటికి మీరు కమ్యూనికేట్ అవ్వకపోతే కనుక తప్పకుండా వాళ్ళే కమ్యూనికేట్ అవ్వాలని కూడా వాళ్ళు చూస్తున్నారనమాట. సో ఇది ఈరోజు రీడింగ్ అనేది. సో మీ పార్ట్నర్ అయితే ప్రెజెంట్ అయితే చాలా బ్యాడ్ పొజిషన్లో ఉన్నారు. సో రియలైజ్ కూడా అవుతున్నారు స్లోగా, కంప్లీట్గా అయ్యారని కాదు, కాకపోతే వాళ్ళ ప్రాబ్లమ్స్ని బట్టి ఎంతో కొంత రియలైజ్ అయ్యారనమాట. ఎందుకు ఇలాంటి లైఫ్, ఎందుకు ఇలా ఉంది, ఒకవేళ మీ దగ్గరికి వస్తే మీరు డిఫైన్, మీ దగ్గర నువ్వు అది చేసావు ఇది చేసావు ఇది మీరు డిఫైన్ చేసుకోవాల్సి వస్తుందేమో అని కూడా ఆలోచిస్తున్నారు. కమ్యూనికేషన్ మీ దగ్గర నుండి వస్తే బాగుండని కూడా ఆలోచిస్తున్నారు. సో వాళ్ళ ప్రాబ్లమ్సే వాళ్ళు ముఖ్యమే, ఇంపార్టెంట్ అని కూడా ఇప్పుడు కూడా అదే సెల్ఫిష్గానే ఆలోచిస్తున్నారు అనమాట. సో ఇప్పుడు రావాలనుకున్న ఉద్దేశం అదే ఉంటుంది. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న హెల్త్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఎందుకు మళ్ళీ డిస్టర్బెన్స్ అవ్వడము, మళ్ళీ మీ దగ్గరికి వస్తే మీరేమన్నా అంటారేమో, మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు అన్న వాటికి మళ్ళీ ఫ్యూచర్లో అయినా కూడా మళ్ళీ ఏదైనా ఫేస్ చేయాలేమో అన్న విధంగా ఉన్నారు. బాధలను మీరు అనుభవించే బాధ పరిస్థితి వల్ల కాదు, కానీ ఆ పరిస్థితిని ప్రతిఘటించడం మరియు నిరోధించడం వల్ల ధైర్యంగా ఎదుర్కో. ఇప్పుడు మీకున్న ప్రాబ్లమ్స్ ఇప్పటికే చాలా ప్రాబ్లమ్, మీ పార్ట్నర్ విషయంలో చెప్పాలంటే నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు మీరు చాలా రకాలుగా, ముఖ్యంగా మానసికంగా, శారీరకంగా, ఫైనాన్షియల్గా, ఆర్థికంగా అన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. కానీ మీరు ఇక్కడ స్టార్టింగ్లో కొంచెం కుంగిపోయి కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ప్రతి ప్రాబ్లంలో ఒక మెట్టు దిగిన 2 మెట్లు పైకి ఎక్కాలి అన్న కాన్ఫిడెన్స్తో ఉన్నారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. అలానే ఉండమని చెప్తున్నారు బాబా. నువ్వు ఏకాకివి కాదు, అన్ని పరిస్థితుల్లోనూ నేను తోడుగా ఉంటాను. చెప్పాను కదా, మంచి వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక రూపంలో మంచి అనేది జరుగుతుంది. సో బాబా మీరు చేసిన మంచికి ఎప్పుడు మీకు తోడుగా ఉంటారని చెప్తున్నారు. మరొకళ్ళ రూపంలో కట్, క్లియర్, క్యాన్సిల్, మీ స్మృతులను మరియు బాధలను తుడిచివేసి నిర్మూలించి శుద్ధపరచండి. సో మీకు ఏవైతే మెమరీస్ ఉన్నాయో పాస్ట్లో జరిగిన బ్యాడ్ మెమరీస్ అన్నిటిని కూడా పదే పదే ఆలోచించుకొని ఇంకా డిస్టర్బ్ చేసుకుని మీ లైఫ్ని పాడు చేసుకోకుండా, ఏవైతే బ్యాడ్ మెమరీస్ ఉన్నాయో వాటన్నిటిని తుడిచేయండి, ఏవైతే గుడ్ మెమరీస్ ఉన్నాయో వాటిని స్టోర్ చేసి పెట్టుకోండి. అవి ఈ రోజు కాకపోయినా రేపైనా కూడా అవి ఒక గుడ్ మెమరీస్ లానే ఉంటాయి. సో అంతేగా నా బ్యాడ్ మెమరీస్ తీసుకుని నా బతికింతే, నా జీవితం ఇంతే, వీళ్ళు అసలు ఎందుకు నా లైఫ్లోకి వచ్చారు అని చెప్పి బాధపడుతూ మీ లైఫ్లో స్టక్ అవ్వకుండా లైఫ్లో ముందుకు వెళ్ళండి. బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసి చెత్తలో పడేయండి అని చెప్తున్నారు.
మీ ప్రయాణం అపూర్వమైనది మరియు భిన్నమైనది. ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోవద్దు. సో ఇప్పుడు కూడా ఎవరితో కూడా పోల్చుకోవద్దు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడెంటిటీ ఉంటది. ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఎలా ఉంటుందో ఒక్కొక్కళ్ళ తలరాత ఒక్కొక్కలాగా ఉంటుంది. అందరి తలరాతలు ఒకేలాగా ఉండవు. అందరి లైఫ్లు ఒకేలా బాగుండదు. సో ఎప్పుడు కూడా వాళ్ళలాగా వీళ్ళలాగా వాళ్ళు బాగున్నారు కదా నా లైఫ్ ఎందుకుంది ఇట్లా ఎవరితో కూడా పోల్చుకోకండి. ఎవరి లైఫ్ కుండే గొప్పతనం వాళ్ళకు ఉంటది. ఎవరి ఫేస్ కుండే మహేష్ బాబు అందంగా ఉన్నంత మాత్రాన మహేష్ బాబుకి అన్నిట్లో గొప్పని కాదు కదా. సో ఎవరికి ఉండే వాళ్ళ టాలెంట్ వాళ్ళకు ఉంటది, ఎవరికి ఉండే గొప్పతనం వాళ్ళకు ఉంటది. సో అలానే ఎవరిని పోల్చుకోవద్దని చెప్తున్నారు అనమాట. సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా క్లైమ్ చేసుకోండి. సో ఇది నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.